హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు ఫిబ్రవరి మంత్లో కరెంట్ అఫైర్స్కు సంబంధించి టఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మన ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే కింది ప్రకటనలను పరిశీలించండి. మనకు ఇక్కడ స్టేట్మెంట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది అని అడిగాడు. మనం చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది చూడండి, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడి ఎఫ్పిఐ అంటే ఇంగ్లీష్లోనైతే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. దీనిని ఏమని పిలుస్తారట, హాట్ మనీగా పిలుస్తారని ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. సెకండ్ స్టేట్మెంట్లో ఏముంది అయితే ఎవరైతే పెట్టుబడిదారుడు ఉంటారో అతనికైతే భారతదేశంలో ఉన్న ఆర్థిక ఆస్తులు మరియు ప్రత్యక్ష యాజమాన్యం అయితే అందించబడదు. అంటే మన ఏదైతే ఇప్పుడు ఫారినర్ ఉంటాడు కదా అతనికైతే ఓనర్షిప్ అయితే అందించబడదు అనేది సెకండ్ స్టేట్మెంటు. థర్డ్ స్టేట్మెంట్ ఏమిటి అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక దేశం యొక్క మూలధన ఖాతాలో భాగం అని చెప్తున్నారు. అలాగే దాని చెల్లింపుల బ్యాలెన్స్పై చూపబడుతుంది అని చెప్తున్నారు. చెల్లింపుల బ్యాలెన్స్ని ఇంగ్లీష్లోనైతే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. అయితే మనకి ఇక్కడ ఏది స్టేట్మెంట్ కరెక్ట్ అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్. 1, 2, 3 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్. దీన్ని బట్టి ఏమిటి అంటే విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిని దేనిగా సూచిస్తారు, హాట్ మనీగా సూచిస్తారు. ఇది కరెక్టే. అలాగే ఎవరైతే పెట్టుబడిదారుడు ఉంటారో అతనికైతే ఓనర్షిప్ అయితే అందించబడదు, ఇది కూడా కరెక్టే. అలాగే ఎఫ్పిఐ ఒక దేశం యొక్క ఏ ఖాతాలోకి భాగం, మూలధన ఖాతాలో భాగం. అలాగే దాని చెల్లింపుల బ్యాలెన్స్పై చూపబడుతుంది, అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్పై చూపబడుతుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ ఏమిటి అంటే ట్రాఫిక్ క్రాష్ ఇంజురీస్, ఇది ఒక ట్రాఫిక్ క్రాష్ ఇంజురీస్ డిజబిలిటీస్ ద బర్డెన్ ఆన్ ది సొసైటీ, ఇండియన్ సొసైటీ. ఇది ఒక నివేదిక. ఈ నివేదికను ఎవరు విడుదల చేశారు? ఇది ట్రాఫిక్ వల్ల కలిగిన గాయాలు మరియు డిసబిలిటీస్, ఇది మొత్తం ఇండియన్ సొసైటీపై ఎలా బర్డెన్ అవుతుంది, దాని గురించి ఎవరు నివేదికను విడుదల చేశారు అనేది క్వశ్చన్. మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఈ నివేదికను ప్రపంచ బ్యాంకు రిలీజ్ చేసింది. అలాగే మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే కింది ప్రకటనలను పరిశీలించండి. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది అని అడిగాడు. మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిటి అంటే భారత ప్రభుత్వం అన్ని భారతీయ సంస్థలకు జియోస్పేషియల్ డేటా మరియు సేవలను ఓపెన్ ప్రవేశం కోసం అనుమతించింది. అంటే జియోస్పేషియల్ అంటే భౌగోళిక ప్రాదేశిక డేటా. మనం ఇప్పుడు లొకేషన్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా ఈ జియోస్పేషియల్ డేటాని యూజ్ చేస్తాయి. అలాగే మనం చూసుకుంటే సెకండ్ స్టేట్మెంట్ ఏమిటి అంటే భారతీయ కార్పొరేషన్లు అంటే భారతీయ సంస్థలు ఉంటాయి కదా, భౌగోళిక ప్రాదేశిక డేటాను అంటే జియోస్పేషియల్ డేటాను సేకరించడానికి అనుమతి లేదా లైసెన్స్ ఇకపై ముందస్తుకు లోబడి ఉండవు. మనకు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి అవుతుంది. రెండు కూడా కరెక్టే. అయితే ఇక్కడ ఏమిటి అంటే జియోస్పేషియల్ డేటా గురించి ఇంతకుముందు ఇయర్స్లో ఎట్లా ఉండే అంటే దీని గురించి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. ఇప్పుడు ఈ రూల్స్ అనేవి ఏమైనా అంటే రూల్స్ని తగ్గించారు. అంటే ఈజీగా యూజ్ చేయడానికి చాలా ఓపెన్ ప్రవేశాన్ని అయితే అందరికీ కల్పించారు. అలాగే ఇది చాలా న్యూస్లో ఉంది, చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే కింది వాటిలో ఏది సరైనది. మనకి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇందులో మనకి ఏం చెప్పారు అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని మనకైతే క్వశ్చన్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్లో ఫస్ట్ స్టేట్మెంట్లో ఏముంది అంటే రక్తస్రావం సెప్టిసేమియా అనేది ఒక అంటువ్యాధి, ఇది వైరస్ వలన వస్తుంది అని ఫస్ట్ స్టేట్మెంటు. అలాగే సెకండ్ స్టేట్మెంట్ ఏమిటి అంటే కార్లాపాట్ వన్యప్రాణుల అభయారణ్యం అనేది పొడి ఆకురాల్చే వృక్ష సంపద రకాన్ని కలిగి ఉంది అనేది సెకండ్ స్టేట్మెంటు. అలాగే థర్డ్ స్టేట్మెంట్ ఏమిటి అంటే ఉప్పు నీటి మొసళ్ళు అనేవి బిత్తర కణికలో కనిపిస్తాయట. బిత్తర కణిక అనేది ఒక జాతీయ ఉద్యానవనం అని థర్డ్ స్టేట్మెంటు. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అవుతుంది. మనకి ఇక్కడ సరైన సమాధానాన్ని ఎంచుకోమనండి అని చెప్పారు. 2 మరియు 3 అవుతుంది. మనం చూసుకుంటే రక్తస్రావం సెప్టిసేమియా అనేది ఇది వైరస్ వలన వ్యాపించదు, బ్యాక్టీరియా వలన వ్యాపిస్తుంది. కాబట్టి ఫస్ట్ తప్పైంది. కాబట్టి బ్యాక్టీరియా వలన వ్యాపిస్తుంది. అలాగే మనకు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే మనకు కార్లాపాట్ వన్యప్రాణుల అభయారణ్యం అంటే కార్లాపాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మనకు రీసెంట్గా ఈ వ్యాధి ఎవరికి వచ్చిందంటే ఏనుగులకు వచ్చింది. కాబట్టి ఇది న్యూస్లో ఉంది, చాలా ఇంపార్టెంట్. మరియు ఈ కార్లాపాటు వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ కలదు అంటే ఒడిశాలో కలదు. ఏ రాష్ట్రంలో కలదు? ఒడిశాలో కలదు. అలాగే ఇది ఒక పొడి ఆకురాల్చే వృక్ష సంపద రకాన్ని కలిగి ఉంది. అలాగే మనం చూసుకుంటే ఉప్పు నీటి మొసళ్ళు అనేవి బిత్తర కణికలో కలవు, ఇది ఒక ఉద్యానవనం, ఇది కూడా కరెక్టే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే నేవిగేషన్ గురించి కింది ప్రకటనలను పరిశీలించండి. మనకు నేవిగేషన్ అంటే నేవిక్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే నేవిగేషన్ ఇండియన్ కన్సల్టేషన్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్.
దీని కింద మనకు స్టేట్మెంట్లు ఇచ్చి ఇక్కడ కింద ఏం చెప్పాడంటే పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది కాదు అని అడిగాడు. సరైనది కాదు అని మెన్షన్ చేశాడు కాబట్టి మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది చూడండి, ఇది భారత ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహం ఇండియన్స్ అంటే ఇస్రో చేత పంపించబడినవి అనేది ఫస్ట్ స్టేట్మెంటు. సెకండ్ స్టేట్మెంట్ ఏమిటి అంటే దీనికి జియో సింక్రోనస్ కక్షలో 8 ఉపగ్రహాలను కలిగి ఉంటుంది అనేది సెకండ్ క్వశ్చన్. అలా సెకండ్ స్టేట్మెంటు. అలాగే జీపీఎస్ మాదిరిగానే పనిచేస్తుంది కానీ భారత ఉపఖండంలో మాత్రమే పనిచేస్తున్న అనేది థర్డ్ స్టేట్మెంటు. మనం దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆన్సర్ అనేది బి అవుతుంది. అంటే ఏవేవి సరైనవి కావు, 2 మరియు 3 అనేవి సరైనవి కావు. మనం చూసుకుంటే ఈ నేవిగేషన్ ఉపగ్రహాలను ఎవరు పంపిస్తారు, ఇస్రో పంపిస్తారు, ఇది కరెక్టే. అయితే జియో సింక్రోనస్ కక్షలో ఎన్ని ఉపగ్రహాలు కలవు అంటే 5 మాత్రమే కలవు. ఇక్కడ 8 అని ఇచ్చారు, మనకు 5 మాత్రమే కలవు కాబట్టి ఇది రాంగ్ అయిపోయింది. మనం ఇంకా 3 ఉపగ్రహాలు ఎక్కడ కలవు అంటే జియో స్టేషనరీ కక్షలో కలవు. జియో స్టేషనరీ కక్షలో 3 కలవు, జియో సింక్రోనస్ కక్షలో 5 కలవు. మనకి ఇక్కడ 8 ఇచ్చాడు. అలాగే మనం చూసుకుంటే ఇది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ అనేది అమెరికాకు సంబంధించింది. ఇది దాని మాదిరిగానే పనిచేస్తుంది అనేది కరెక్టే, కానీ ఇది భారత ఉపఖండంలో మాత్రమే పనిచేయదు. భారత ఉపఖండంలో పనిచేస్తుంది మరియు భారత పొరుగు దేశాలు ఉంటాయి కదా అక్కడ కూడా పనిచేస్తుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. అలాగే మనం చూసుకుంటే 6th క్వశ్చన్ ఏమిటి అంటే ప్రధాన సూఫీ గురించి కింది ప్రకటనలను పరిశీలించండి. మనం చూసుకుంటే మనకు సూఫీ ఉత్తర్వులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఉత్తర్వుల గురించి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. మనకి ఇక్కడ ఏమైనా క్వశ్చన్ ఇచ్చాడంటే పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది అనేది క్వశ్చన్. మనం చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది, చిష్టి ఉత్తర్వు అనేది అన్ని భౌతిక వస్తువులను తిరస్కరించింది మరియు లౌకిక రాజ్యంతో సంబంధం నుండి దూరంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టేట్మెంటు. అలాగే సుహ్రవర్ది ఉత్తర్వు అనేది కూడా చిష్టి లాంటి ఒక ఉత్తర్వే. ఇది సుల్తాన్ల నుండి గ్రాంట్లు నిర్వహణను అంగీకరించలేదు అనేది సెకండ్ స్టేట్మెంటు. అలాగే నక్షబందీ ఆర్డర్ పంజాబ్లో ఉంది, అక్బర్ ఆధ్వర్యంలో మొఘలులు మద్దతిచ్చారు అనేది థర్డ్ స్టేట్మెంట్. మనం చూసుకుంటే పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది అని అడిగాడు. మనం చూసుకుంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి అవుతుంది. అంటే 1 మాత్రమే కరెక్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఏమని ఉంది అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిష్టి ఉత్తర్వు అనేది అన్ని భౌతిక వస్తువులను తిరస్కరించింది, లౌకిక రాజ్యంతో సంబంధం నుండి దూరంగా ఉన్నారు అనేది కరెక్ట్. అయితే సెకండ్ స్టేట్మెంట్లో ఏమిటి అంటే సుహ్రవర్ది ఉత్తర్వు సుల్తాన్ల గ్రాంట్ల నిర్వహణను అంగీకరించలేదు అని ఇచ్చాడు, కానీ అంగీకరిస్తుంది అనేది కరెక్ట్. అలాగే మనం చూసుకుంటే నక్షబందీ ఆర్డర్కు అక్బర్కు ఎలాంటి సంబంధం లేదు, ఇది థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగు. అలాగే సెవెంత్ క్వశ్చన్ ఏమిటి అంటే రాజా సుహెల్దేవ్ గురించి కింది ప్రకటనలు పరిశీలించండి. అయితే రాజా సుహెల్దేవ్ యొక్క విగ్రహం కట్టాలని ప్రధానమంత్రి మోడీ రీసెంట్గానే ఏమిటి అంటే ఒక శంకుస్థాపన అయితే చేశాడు. అతని గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది కాదు అని ఇచ్చాడు. మనం చూసుకుంటే అతను ప్రస్తుత గుజరాత్లో పాలించాడు మరియు మహమ్మద్ గోరి యొక్క సమకాలికుడు అనేది ఫస్ట్ స్టేట్మెంట్. అలాగే సెకండ్ స్టేట్మెంట్ ఏమిటి అంటే మిరాట్ ఈ మసూడి అనేది రాజా సుహెల్దేవ్ జీవిత చరిత్ర, దీనిని సలార్ మసూద్ అనేవారు రాశారు అనేది సెకండ్ స్టేట్మెంటు. మనకి ఇక్కడ సరైనది కాదు అని చెప్పాడు. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆన్సర్ అనేది సి అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ది సెకండ్ది 2 కూడా రాంగ్. మరి ఏం కరెక్ట్ అవుతాయి అంటే ఇతను గుజరాత్లో పాలించలేదు, ఎక్కడ పాలించాడు, ఉత్తరప్రదేశ్లో పాలించాడు, కరెక్ట్. ఇతను మహమ్మద్ గోరి యొక్క సమకాలికుడు అనేది కరెక్ట్. అలాగే మిరాట్ ఈ మసూడి అనేది సలార్ మసూద్ యొక్క జీవిత చరిత్ర, రాజా సుహెల్దేవ్ జీవిత చరిత్ర కాదు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే ప్రపంచ వాణిజ్య సంస్థకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. మనకి ఇక్కడ ఏమిచ్చాడంటే క్వశ్చన్లో ఏది సరైనది అని ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందంటే ఐక్యరాజ్య సమితి సంస్థ సభ్యులందరూ WTO అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యత్వాన్ని కూడా కలిగి ఉండాలి అనేది ఫస్ట్ స్టేట్మెంటు. సెకండ్ ఏమిటి అంటే మారకేష్ ఒప్పందం సంతకంతో WTO స్థాపించబడింది అనేది సెకండ్ స్టేట్మెంటు. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆన్సర్ అనేది బి అవుతుంది. అంటే రెండవది మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఎందుకో చూద్దాం. ఐక్యరాజ్య సమితిలో చాలా దేశాలు ఉన్నాయి, 190 పైగా దేశాలు ఉన్నాయి. WTOలో 156 మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టి ఏమిటి అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్న ప్రతి దేశం కూడా WTOలో అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఉండాలని రూల్ ఏం లేదు. అలాగే మనకు సెకండ్ స్టేట్మెంట్లో ఏముందంటే ఇది ఒక మారకేష్ ఒప్పందం ద్వారా WTO అనేది స్థాపించబడింది అనేది కరెక్ట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే కింది ప్రకటనలను పరిశీలించండి. మనకు ఇది ఒక ఫిష్కు సంబంధించిన ఒక జాతి గురించి ఇచ్చాడు. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైనది అని ఇచ్చాడు. మనం చూసుకుంటే వీటిని సియోలా కాన్స్ అంటారు.
తెలుగులోనైతే కోయల కాన్స్, సియోల కాన్స్ అనుకోండి. ఇది ఒక పెద్ద ఫిష్ అంటే చేప అన్నట్టు. ఇది ప్రస్తుతం IUCN రెడ్ లిస్ట్ కింద అంతరించిపోయిన జాతి అనేది ఫస్ట్ స్టేట్మెంట్గా ఇచ్చాడు. అలాగే ఇవి ఒక ఏకైక జాతి, అంటే ఈ రకాలలో ఈ జాతులలో ఇది ఏకైక జాతి, ఇది కోమరోస్ సమీపంలో నివసిస్తుంది అనేది మనకు సెకండ్ ఆప్షన్లో ఇచ్చాడు. మరియు సెకండ్ స్టేట్మెంట్లో ఇచ్చాడు. ఆఫ్రికా యొక్క తూర్పు తీరంలో ఉన్న దీవులు ఈ కోమరోస్ దీవులు అనేది సెకండ్ స్టేట్మెంట్లో ఇచ్చాడు. మనకి ఇక్కడ పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది అని ఇచ్చాడు. మనం చూసుకుంటే ఈ రెండు కూడా రాంగ్, ఎందుకంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. మనం చూసుకుంటే సియోల కాన్స్ లేదా కోయిల కాన్స్ అనేవి అంతరించిపోయిన జాతి కాదు, అంతరించిపోతున్న జాతి. అలాగే మనం చూసుకుంటే ఈ కోయిల కాన్స్ అనేవి ఏకైక జాతి కాదు, ఇవి రెండు జాతులు ఉన్నాయి. రెండు జాతులు ఉంటాయి, ఒకటేమో కోమరోస్ సమీపంలో అంటే తూర్పు ఆఫ్రికాలో ఉన్నాయి, కరెక్టే. రెండవ జాతి ఎక్కడ ఉన్నాయంటే మనకు ఇండోనేషియాలో కలవు, కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే సాండేస్ యాప్కు సంబంధించి స్టేట్మెంట్లను పరిశీలించండి అని ఇచ్చాడు. సాందేశ్ అంటే ఇది SANDES అనేది సాందేశ్ యాప్. ఇది రీసెంట్గా న్యూస్లో చాలా ఉంది. దీనిని ఎవరు ప్రారంభించారంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేది ఫస్ట్ స్టేట్మెంటు. అలాగే ఓన్లీ దీనిని ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే మెసేజింగ్ యాప్గా యూజ్ చేయవచ్చు అనేది సెకండ్ స్టేట్మెంటు. మనకు పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది అంటే మనకు ఆప్షన్ ఏ అవుతుంది, ఎందుకంటే ఈ సాండేస్ యాప్ అనేది సేమ్ వాట్సాప్ లాగా ఉంటుంది. దీనిని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేది ప్రారంభించింది, ఇది కరెక్టే. కానీ దీన్ని ప్రభుత్వ ఉద్యోగులే మాత్రమే కాదు, పబ్లిక్ అంటే మనలాంటి వాళ్ళు కూడా దీనిని యూజ్ చేయవచ్చు, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇవి మనకు ఫిబ్రవరి మంత్కు టఫ్ క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు నచ్చిన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్.